నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి స్వరాజ్ మైదానంలో రాత్రి జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల యొక్క విగ్రహం ఆడొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయటం, ఆ యొక్క స్వరాజ్ మైదానం నుంచి కొంతమంది దుండగులు దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా సాక్షాత్ ఈ దేశ ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకు నివాళులు అర్పించినటువంటి రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోకుండా ఈరోజు కొంతమంది దుండగులు కావాలని చెప్పి ఆ యొక్క స్వరాజ్ మైదానంలో ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయటం, అటుపన్నీ పగలగొట్టేది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వింగ్ నుంచి మేము విన్నవిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా దళితులు కూడా ఎవ్వరు కూడా నిష్క్రమించరని చెప్పి దీనిపైన చాలా ఉద్యమాలు జరుగుతాయని కూడా మేము ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా వారికి విన్నవిస్తున్నాం. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కుల నాయకుడు కాదు, అందరికీ నాయకుడు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫలాలు అనుభవిస్తున్నారు. ఆయన యొక్క రిజర్వేషన్ల వల్ల ఈరోజు ఎంతోమంది చట్టసభలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క రిజర్వేషన్ ద్వారా అనుభవించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండించాలని కూడా పార్లమెంట్ సభ్యుల కాడి నుంచి శాసనసభ్యుల కాడి నుంచి మంత్రుల వరకు కూడా మేము గట్టిగా వారికి ఈ విషయంలో గట్టిగా వారిని హెచ్చరిస్తూ వారి దీని మీద కఠినంగా నిర్ణయం తీసుకొని సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి శిలాఫలకాన్ని పగలగొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే అంబేద్కర్ యొక్క చెప్పిన మాటల్లోనే అంబేద్కర్ యొక్క ఉద్యమాలు చేసినటువంటి విధానంలో కూడా 125 అడుగుల విగ్రహం ఈ ప్రపంచంలోనే ఈ యొక్క రాష్ట్ర చరిత్రను నిలబెట్టడానికి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే అటువంటి విగ్రహాన్ని ఈ యొక్క మతోన్మాదులు కుల ఉన్మాదులు ఈ యొక్క విగ్రహం ఇక్కడ ఉండడం నచ్చక ఆ విగ్రహాన్ని శిలాఫలకాన్ని పగలగొట్టడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అది కేవలం అంబేద్కర్ యొక్క సామాజిక ఉద్యమం, సామాజిక అత్యున్నత సమాజంలోని దళిత వర్గంలో అట్టడుగున ఉన్న ప్రజలు బాగా ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఒక కార్యక్రమాన్ని 1930లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సమయానికి ఆ యొక్క కార్యక్రమం ఈరోజు నాగపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆగస్టు 8వ తేదీకి 95 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ రోజునే శిలాఫలకం పగలగొట్టడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా ఈ యొక్క శిలాఫలకాన్ని పగలగొట్టడంలో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు వహించడం చాలా దుర్మార్గం అని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఇటువంటి చర్యలను ప్రోత్సహించకూడదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని అలాగే యువనాయకుడైనటువంటి లోకేష్ గారిని కూడా కోరుతున్నా. ఎవరైతే ఈ యొక్క శిలాఫలకాన్ని పగలగొట్టిన దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. రాబో కాలంలో ఇటువంటి చర్యలకు పాటుపడిన వాడిని నిజంగా చెప్తున్నా సమాజంలో ఉంచకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నట్టు డిమాండ్ చేస్తున్నాను. పేరు కొండెడ్డి రంగారెడ్డి, విజయ డైరీ చైర్మన్, నెల్లూరు. మామూలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మామూలుగా ఊరి నాయకుడో, జిల్లా నాయకుడో, కాకపోతే రాష్ట్ర నాయకుడో, కాకపోతే దేశ నాయకుడో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్న మంచి నాయకుడు. అట్లాంటి నాయకుడి శిలా విగ్రహాన్ని దగ్గర శిలాఫలకాలు పగలగొట్టిన వాళ్ళది నీచమైన చర్య అని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈ నీచమైన చర్యని మీరు జాగ్రత్తగా ఫాలో చేసి దాన్ని ఆ చర్యకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.